న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. త్రివిధ దళాలకు చెందిన మహిళలు చేసిన వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభమైనప్పుడు చేసిన డ్రమ్ము కళాకారుల్లో తెలంగాణ డప్పు వాయిద్య కళాకారులు ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 110 మంది మహిళలు ఉంటే అందులో 16 మంది డప్పు వాయిద్య కళాకారులు మరెవరో కాదు, మన తెలంగాణకు చెందిన వారే. కుగ్రామాల్లో పల్లెల్లో కనిపించే డప్పు వాయిద్యం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, జానపదాన్ని, డప్పు వాయిద్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళింది. అంతేకాదు 3 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్లో వెల్లి విరిసిన తెలంగాణ శకటంలోనూ మన డప్పు వాయిద్య కళాకారులు, ముఖ్యంగా మహిళలు పార్టిసిపేట్ చేయడం అనేది మనకెంతో గర్వకారణం. ప్రస్తుతం ఆ డప్పు వాయిద్య కళాకారులు, ముఖ్యంగా మహిళలందరూ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో నాతో పాటు ఉన్నారు. వారందరితో మాట్లాడి అసలు వాళ్ళకి ఈ అవకాశం ఎలా వచ్చింది, రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడం అనే దాన్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనేది తెలుసుకుందాం. సహజంగా మనం డప్పు కళాకారుల్ని, డప్పు వాయిద్యాన్ని పల్లెటూళ్ళలో చూస్తుంటాం. శుభకార్యాల్లో కావచ్చు, అశుభకార్యాల్లో కావచ్చు, ముఖ్యంగా ఊళ్ళల్లో ఏదైనా చాటింపు వేసేటప్పుడు మనం ఈ డప్పుని ఎక్కువగా వింటూ ఉంటాము. అలాంటిది రిపబ్లిక్ డే పరేడ్లో దేశ రాజధానిలో ఈ డప్పు కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడో మారుమూల పల్లెల నుంచి వీళ్ళలో ఉన్న వారిలో చాలా మంది కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే చదువుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వీరంతా దేశ రాజధానికి వచ్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు కొలువు తీరిన రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శన ఇవ్వడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. అలాంటి మహిళలందరూ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు వారికి ఈ అవకాశం ఎలా వచ్చిందనేది వారిని అడిగి తెలుసుకుందాం. రిపబ్లిక్ డే నారీ శక్తి టీంలో డ్రమ్ము వాయిద్యాలు వాయించింది ఎవరో కాదు, వీళ్ళందరూ. అంటే అసలు రిపబ్లిక్ డే స్టార్ట్ అయినప్పుడు మొదలైన ఆ కళా ప్రదర్శనల్లో స్టార్టింగ్లో ఉన్నది మరెవరో కాదు, మన ఈ తెలంగాణ మట్టి మహిళలే. అమ్మ, మీ పేరేంటి? నా పేరు సంధ్య అండి. అప్పటిపేట గ్రామం, గరడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మేము మారుమూరుపల్లె గ్రామం నుంచి వచ్చాము. ఎస్ఎస్సి డప్పు వాయిద్య కళా బృందం సతీష్ గారు మాకు డప్పు నేర్పించారు. మేము కూలి పని చేసుకునే వాళ్ళము, కానీ మాకు దేనికి ఆడవాళ్ళు వెనక ఉండకూడదని ముందు డప్పు నేర్చుకోవాలి, దేనికి ఆడపడుచులు ముందు ఉండాలని డప్పు నేర్చుకున్నాము మేము. చాలా ఎన్నేళ్లుగా ఈ డప్పు నేర్చుకుంటున్నారు? డప్పే నేర్చుకోవాలనేది ఎందుకు అనుకున్నారు? డప్పు ఒక కళా బృందము, అసలు ఒక కళలాగా ముందుకు వెళ్ళాలని మాకు అనిపించింది మేడం, డప్పు నేర్చుకోవాలని. అసలు ఈ డప్పు కొట్టడం అనేది ఎక్కువగా మగవాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ డప్పు కొట్టాలంటే ఎంతో ఎనర్జీ కావాలి, మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలా అయినా సరే మీరు దీన్ని ఎలా నేర్చుకోగలిగారు? మేడం, మాకు డప్పు మిగతా వాళ్ళు, మా ఇంటి వాళ్ళు, మా భర్త వాళ్ళు కూడా నేర్చుకోవాలని ముందు ప్రయత్నం చేసిరు మేడం. ఆడవాళ్ళు దేనికి వెనక ఉండకూడదు, మేమే ముందు వెళ్తున్నాం మగవాళ్ళం కాబట్టి ఆడవాళ్ళు కూడా ప్రతి దానికి వెనక ఉండకూడదు, ముందుకు వెళ్ళాలని మాకు ప్రోత్సహించారు మేడం. కూలీ పని చేసుకుంటారు కదా, రోజంతా చాలా కష్టపడి వస్తూ ఉంటారు, ఇంటికి వస్తారు, మళ్ళీ ఇంట్లో పనులు అవి ఇవి చాలా ఉంటాయి. మరి డప్పు నేర్చుకునే అవకాశం, ఆ టైం ఎప్పుడు దొరికింది మీకు? సాయంకాలం మేడం, నైట్ నేర్చుకున్నాం మేము. పొద్దుగూకులు పనికి పోయేసి సాయంత్రం పూట నేర్చుకున్నాం మేడం. మామూలుగా ఒక డాన్స్ ఫార్మాట్ ఉంటే దానికి సంబంధించి ఒక పాట ఉంటుంది, ఒక లయ ఉంటుంది, కానీ డప్పుకు అలాంటిది ఏమీ ఉండదు. కానీ మీరు ఎలా స్టెప్పులు వేస్తారు? డప్పుకి సంబంధించిన ఇంకా విశేషాలు ఏంటి? వేస్తాం మేడం మేము, అడుగు దరువుని బట్టి అడుగు వేస్తాం మేడం. అంటే వేరే వాళ్ళు డప్పు కొడుతుంటే దాన్ని బట్టి మాస్టర్ అడుగు దరువు వేస్తుంటే మేము దాన్ని బట్టి వేస్తాం మేడం. అయితే నేను ఇప్పటిదాకా చూశాను కదా, అసలు ఎంత ఎనర్జీ పెట్టాల్సి వస్తుందో. పైగా కట్టుక నేల మీద డప్పు వాయిస్తూ చెప్పులు లాంటివి ఏం లేకుండా డాన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ నొప్పిగా లేదా? నొప్పి అలవాటు అయిపోయింది మేడం. ఇక సంతోషం మాకు ఆగబట్టలేం కాబట్టి నొప్పి ఉన్నా తప్పదు మేడం. ఇక రిపబ్లిక్ డే పరేడ్లో పార్టిసిపేట్ చేశారు కదా, ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఢిల్లీ వచ్చి ఈ ప్రోగ్రాం చేసిన మాకు ఈ అవకాశం ఇచ్చిన హరికృష్ణ సార్ గారు, మా భాస్కర్ సార్ గారు, సతీష్ సార్ గారు, ఎంఎస్ రావు సార్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఢిల్లీ వస్తాం అనుకోలేదు మేడం, మాకు ఈ అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. కూలీ పని చేసే మహిళలే కాదు, కాలేజీకి వెళ్లే పిల్లలు కూడా ఈ డప్పు వాయిద్య కళాకారుల బృందంలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్.
మీ పేరేంటి? నా పేరు రోషన మ్యామ్. ఏం చదువుతున్నారు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం నేను. ఒకవైపు చదువుకుంటూ ఈ డప్పే నేర్చుకోవాలనేది ఎందుకు అనిపించింది? అంటే ఇంకా చాలా కళారూపాలు ఉన్నాయి, చాలా డాన్సులు ఉన్నాయి, డప్పుకి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు మీరు? నాకు డప్పు మీద చాలా ఇంట్రెస్ట్ మేడం, అందువల్ల నేను పాల్గొన్న దీనిలో. ఇప్పుడు కాలేజ్లో లెవెల్లో ఉండగానంటే చాలా మందికి ఎన్నో ఏళ్ళు వెయిట్ చేస్తే కానీ ఇంత పెద్ద అద్భుత అవకాశం అనేది రాదు. ఇంత చిన్న ఏజ్లో వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నా మ్యామ్. మన రాజధానికి రావడం అంటే చాలా గొప్ప విషయం. చాలా హ్యాపీగా ఉంది మేడం వచ్చినందుకు. అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్కి నేర్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను నేర్చుకున్నాను అలాగే మీరు నేర్చుకోండి అని ఇంకెవరికైనా ఇలా చెప్తున్నావా? ఇంకొందరిని ఎవరినైనా కొత్త వాళ్ళని ఇందులోకి తీసుకొస్తున్నావా? అవును మ్యామ్, తీసుకొస్తున్నాను. మా కాలేజ్లో మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను మ్యామ్ నేను. ఇట్లా అంటే చూపిస్తా ఈవినింగ్ టైం గ్రౌండ్లో మేము ఇట్లా నేర్చుకున్నామని వాళ్ళకు కూడా నేర్పిస్తాం మ్యామ్. మా కాలేజ్లో ఉంటాయి డప్పులు, వాళ్ళకి నేర్పిస్తాం మ్యామ్ నేను.